ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గంలో 14వ నియోజకవర్గమైన బొబ్బిలి నియోజకవర్గం కోసం మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బొబ్బిలి నియోజకవర్గంలో మొత్తం 4 మండలాలు ఉన్నాయి. 1 బొబ్బిలి, 2 రామభద్రాపురం, 3 బోదంగి, 4 తెర్లం. నియోజకవర్గంలో మొత్తం 2,20,017 మంది ఓటర్లు ఉన్నారు. 2024 ఎలక్షన్లో 1,89,024 మంది వారి యొక్క ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన రంగారావు గారికి 1,12,366 ఓట్లు పోలవగా, వైసీపీ అభ్యర్థి అయిన చిన్నప్పలనాయుడు గారికి 67,178 ఓట్లు పోలయ్యాయి. 44,648 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి అయిన చిన్నప్పలనాయుడుపై టీడీపీ అభ్యర్థి అయిన రంగారావు గారు విజయం సాధించారు. రావు వెంకట శ్వేతాచలపతి కుమారకృష్ణ రంగారావు అనే నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించిపోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తాను.